సార్. ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం చెప్పు, చేద్దాం చెప్పు. పర్లా, వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు ఒక టికెట్ చూసుకోండి. ఓకే. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకన్నా మంచిది. అలా పెట్టకుండా చూద్దాం. అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తాడు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనమని అది తెగించడం వేరు. ఇప్పుడు కొన్ని చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్, ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. పాపం